కృష్ణశాస్త్రి నగరంలో పేరున్న వైద్యుడు. ఆ నగరం ఒక నది ఒడ్డున ఉన్నది. నదికి పుష్కరాలు వచ్చిన సందర్భంగా ఒక సాయంకాలం కృష్ణశాస్త్రి చిన్ననాటి స్నేహితులు అయిన శ్రీహరి, విఠలు ఆయన ఇంటికి వచ్చారు. శ్రీహరి బడి నడిపే పంతులు, విఠలు ఒక చిన్న గ్రామంలో న్యాయాధికారి. కృష్ణశాస్త్రి తన మిత్రులను ఊళ్ళో ఉన్న దేవాలయాలన్నింటికీ తిప్పి చీకటి పడే వేళకు ఇంటికి తీసుకొని వచ్చి తన స్నేహితులకు కూడా వంట చేయమని తన భార్యకు చెప్పి ముందు గదిలోకి వెళ్ళి కూర్చుని తన స్నేహితులతో కబుర్లు చెప్పసాగాడు. అతను తన విధిని నిర్వహించటంలో ఒక్కసారి అక్రమంగా ప్రవర్తించిన మాట తన స్నేహితులతో ఈ విధంగా చెప్పాడు. ఊళ్ళో ఒక గొప్ప ధనికుడు నెల నెల విందు చేసి దానికి గొప్పవాళ్లను మాత్రమే ఆహ్వానించేవాడు. ఒకసారి కృష్ణశాస్త్రిని కూడా ఆహ్వానించాడు. ఊళ్ళోని గొప్పవాళ్ల చిట్టాలో తన పేరు కూడా ఎక్కింది కదా అని ఊరి పెద్దల పరిచయం చేసుకొని తను తన వృత్తిలో బాగా పైకి రావచ్చునని కృష్ణశాస్త్రి ఎంతో సంతోషించాడు. అతను ఉన్నంతలో మంచి బట్టలు కట్టుకొని విందుకు బయలుదేరిపోతుండగా ఒక పేదరాలు గోలగా ఏడుస్తూ కృష్ణశాస్త్రి కాళ్ల మీద పడి, నా మొగుడి ప్రాణం నువ్వే కాపాడాలి, 10 మంది సంతానానికి దిక్కు అయినవాడు అకస్మాత్తుగా విరుచుకుపోయాడు అని కళ్ళనీళ్లతో దీనంగా వేడుకున్నాడు. కృష్ణశాస్త్రి మనసు విందు మీద ఉన్నది. అదిగాక ఈ పేదరాలి మొగుడికి వైద్యం చేసినందువల్ల తనకేమీ లాభం ఉండదు. అందుకని అతను తొందర పని మీద వెళ్తున్నాను అని వెళ్ళిపోయాడు. అయితే ఏదో అవాంతరం వచ్చి ఆ రోజు ఆ విందు వాయిదా పడింది. కృష్ణశాస్త్రి ఇంటికి తిరిగి వచ్చి ఆ పేదరాలి ఇల్లు కనుక్కొని వెళ్లేసరికి అంతా మించిపోయింది. సమయానికి చికిత్స జరగక ఆమె భర్త చనిపోయాడు. ఈ ఒక్క సందర్భంలో తప్పిస్తే నేను నా విధి నిర్వహణలో మరెన్నడూ పొరపాటు రానియలేదు అన్నాడు కృష్ణశాస్త్రి. నీలాగే నేను కూడా ఒకసారి నా ధర్మాన్ని అతిక్రమించాను అంటూ బడిపంతులు శ్రీహరి ఇలా చెప్పాడు. అతను పనిచేసేది జమీందారు గారి బడిలో. అందులో జమీందారు గారి అబ్బాయి చదువుకునేవాడు. అయినా అది తన బడే కనుక చదువు విషయంలో అశ్రద్ధ చేస్తూ కూడా విద్యార్థుల్లో మొదటివాడిగా ఉండేవాడు. ఆ బడిలో ఒక రైతు కొడుకు చేరాడు. వాడు చాలా చురుకైన వాడు. ప్రతి విషయంలో వాడు జమీందారు గారి అబ్బాయిని మించి ఉండేవాడు. అందుచేత జమీందారు గారి అబ్బాయి ఆ రైతు కొడుకును బడి నుంచి పంపేయమని శ్రీహరిని కోరాడు. వాడు చెప్పినట్లు చెయ్యకపోతే తన ఉద్యోగం ఎక్కడ ఊడుతుందోనని శ్రీహరి ఆ రైతు కొడుకుని చెప్పని పాఠాల్లో ప్రశ్నలు వేసి ఆ పాఠాలు ఇంకా చెప్పలేదన్నందుకు వాడి మీద ఇంత ఎత్తు లేచి వాడిని ఒకనాడు బడి నుంచి వెళ్ళగొట్టాడు. రైతుకి తన కొడుక్కి జరిగిన అన్యాయం గురించి తెలుసు. అయినా అతను జమీందార్కి భయపడి మెదలకుండా ఊరుకున్నాడు. ఆ విధంగా చదువుకొని ఎంతో పైకి రావాల్సిన రైతు కొడుకు తండ్రితో పాటు పొలం పనులు చేసుకోవాల్సి వచ్చింది. మీలాగే నేను కూడా ఒక్కసారి నా విధిని నిర్వర్తించలేకపోయానంటూ న్యాయాధికారి విఠలు ఇలా చెప్పాడు. ఒకసారి అతని దగ్గరికి ఒక వివాదం వచ్చింది. ఒక పెద్ద వ్యాపారి తన జాగాలో పెద్ద భవంతిని కట్టుకున్నాడు. అతని స్థలాన్ని ఆనుకునే ఒక కాపు స్థలము, గుడిసె ఉన్నాయి. ఎంతగా అడిగినా కాపు ఆ స్థలాన్ని వ్యాపారికి అమ్మలేదు. వ్యాపారి తన మనుషుల చేత కాపువాడి గుడిసె కూలదోయించి స్థలం ఆక్రమించుకున్నాడు. నిజం విఠలుకు తెలుసు. కానీ అతని చెల్లెలి వ్యాపారిని కొడుకుని ఇచ్చి పెళ్లి చేసేటందుకు మాటలు జరుగుతున్నాయి. వ్యాపారి బోలెడు పలుకుబడి కలవాడు. అందుచేత విఠలు వ్యాపారికి అనుకూలంగా తీర్పు చెప్పాడు. ఇది ఒక్కటే నేను నా వృత్తిలో చేసిన అక్రమం అన్నాడు విఠలు. మొత్తం మీద మనమంతా మన విధులను సక్రమంగా నెరవేర్చుతున్నట్టే. ఇంకా భోజనాలకు లేద్దాం. కృష్ణశాస్త్రి వంట ఇంట్లోకి అడుగుపెట్టి నిర్ఘాంతపోయాడు. అతని భార్య వంట చేసే ప్రయత్నంలో లేదు. తలుపు పక్కనే కూర్చుని ముందు గదిలో జరిగిన సంభాషణ వింటున్నది. ఇదేమిటి ఇలా కూర్చున్నావు, వంట చేయలేదు అని కృష్ణశాస్త్రి ఆమెను అడిగాడు. లేదు, ఈ పూట నాకు ఒళ్ళు నొప్పులుగా ఉన్నది అన్నదామె. కృష్ణశాస్త్రికి ఒళ్ళు మండిపోయింది. ఆ సమయానికి పూటకోళ్ల ఇల్లు కూడా కట్టేసి ఉంటారు. రాకరాక వచ్చిన తన స్నేహితులు పస్తుపడుకోవాలా? అతనికి కూడా ఆకలి దహించుకుపోతున్నది. ఆ కోపంతోనూ ఆకలితోనూ అతను తన భార్య మీద చేసుకోబోయాడు. ఆగండి, నేను ఒక్కసారి నా విధి నిర్వర్తించనందుకే నన్ను కొట్టడానికి వచ్చారు. ఏం మునిగిపోయిందని? పూట తిండి లేకపోతే ఎవరూ చచ్చిపోము. వైద్యుడు తన విధి నిర్వర్తించకపోతే నిండు ప్రాణం పోతుంది. విద్యార్థి పట్ల అక్రమంగా ప్రవర్తిస్తే వాడి జీవితం భ్రష్ట అయిపోతుంది. న్యాయాధికారి అక్రమంగా ప్రవర్తిస్తే ఒక మనిషి అనవసరంగా శిక్షకు గురవుతాడు. ఈ వృత్తులను చేసేవాళ్ళు ఒక్కసారి తమ విధి నిర్వహణలో పొరపాటు చేసినా క్షమించరాదు. మీ ముగ్గురు ఈ విషయం తెలుసుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడే వంట చేసేశాను. కాళ్ళు కడుక్కుని రండి, వడ్డించేస్తాను అన్నది రామశాస్త్రి భార్య.